ధర్మము చేయుడి అన్నాడు కదా ప్రభువారు. మీ వారు మాత్రం ధర్మం చేయరు, ఇతరులకు మాత్రం చెప్తా ఉంటారు. ఎవరు? పరిచయ. ధర్మము, ఈ పదం మీరు బాగా వినాలి. ఉపకారమే ధర్మము. ఈ ధర్మం ఎట్లా చేయాలంట? ఘనత పొందాలని చేయకూడదు. ఘనత నేను అనేది ఏంటంటే, నువ్వు మనుషులు చూడాలని, మనుషుల ఘనత కొరకు, మనుషుల మెప్పు కొరకు నువ్వు ఏది చేస్తున్నా కూడా దానివల్ల ప్రియులారా నీకు ఫలం అనేది ఉండదు. ఆ ఫలం ఇక్కడే ఉంటుంది. ఎక్కడ? భూమి మీదనే. కొంతమంది మనుషులు చూసి తప్పుడు ఇస్తూ ఉంటారు. ఏంటి? ఏ ఇచ్చినా అంటే నువ్వు ఇయ్యటంలో తప్పు లేదు, కానీ మనుషులు చూడాలని ఇస్తున్నావు చూడు, అది భయంకరమైన తప్పు. ఏముండదు, జీరో బ్యాలెన్స్. ఫలం ఇక్కడే ఉంటుంది. ప్రభు అక్కడ చెప్పింది ఏంటంటే, పరలోకంలో మీకు ఏముండదు, ఫలం ఉండదు. నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందవలనని. దేనివల్ల? మనుషుల వల్ల ఘనత పొందాలని. మనుషుల ఘనత ఇంకొక ప్రభు వాటిని ఒకవేళ ధర్మం చేసిన ఎట్లా చేస్తారు? ఘనత పొందాలని తర్వాత చెప్పాలి, ఘనత పొందాలని తర్వాత చెప్పాలి. బూర ఊదించటం అంటే, బూర ఊదించడం అంటే ఏంది? ఇతరులకు తెలియజేయడం. చాలా సందర్భాల్లో ప్రియులారా, ఇది నాలో అనేక వేరేమనుకోవాలి, అనేక డినామినేషన్స్లో ఇవి లేవా? నువ్వు దేవుని బిడ్డవుగా నీకు ఇచ్చాడు ఆ బాధ్యత, నువ్వు చెప్పాలి వాళ్ళ. బైబిల్ అంత క్లియర్గా ఉంది. మనుషుల ముందు బూరల ఊదింపొద్దు ఉంది కదా బైబిల్లో. అంటే దీని అర్థం ఏంది? మైక్లో చెప్పకూడదు అని అర్థం. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించిన కాక పదాలు చదివిచ్చారు. 7 పదాలు ఏమైనా చదింపులా? నువ్వు ఇచ్చేది ఎవరికి? దేవుని. నువ్వు ధర్మము చేయునప్పుడు కుడి చేత చేసేది చెప్పండి, ఎడమ చేయి. ధర్మము చేయటం అనేది దేవునికి ఇష్టమైన యాగమే, కానీ అది ఎట్లా చేయాలో అట్లా చేయాలి. దేవునికి ఇష్టమైనదే ధర్మం, దేవునికి ఇష్టమైనదే ఉపకారం. కానీ ఎట్లా చేయాలి? ఘనత కోసం చేయవాకు, మనుషులేదో పొగడాలని చేయవాకు, బూర ఊదించాలని చేయవాకు. అది చేస్తే నీకు ఫలం లేనే. ఇది పరిసయ్యుల యొక్క ఎన్నో లక్షణం? 3వ లక్షణం. ఇది నా అలవాటైపోయింది, వాడుకైపోయింది. ఇది అనేకులు మా పేరు రాలేదే, మేము ఇచ్చి చెప్పలేదే. కొన్ని సహవాసాల్లో మనం చూస్తాం. అది మార్చుకోవాలి. ఏ సేవకుడైనా, ఏ పాస్టర్ అయినా ఒకరు చెప్తూ ఉంటే లైవ్ ద్వారా చూస్తుంటే. ఎందుకనంటే ప్రియ సోదరుడా సోదరి, అది దేవునికి ఇష్టమైనటువంటిది. మనుషుల ముందు ఏం ఊదింపవద్దు, బూర ఊదింపవద్దు. మనుషుల మధ్య మనుషుల ఘనత కోసం, మనుషుల ప్రఖ్యాతుల కోసం, మనుషుల సంతోషం కోసం పిలాతు ఏం చేశాడు? యేసు ప్రభువును ఏ నేరము లేదని చెప్పినా, ఏ దోషము లేదని చెప్పినా మరి ఎందుకు అప్పగించాడు? మనుషులను సంతోషపెట్టగోరిన వాడై. మనుషులను కూడా ఎట్లా చేస్తారు? ఘనత పొందాలని వేషధారులుగా బూర ఊదించాలి. మనుషుల మెప్పు, మనుషుల ఘనత, మనుషుల సంతోషం, మనుషులు చూడాలి, మనుషులు గొల్లియాతున్నాడు బైబిల్లో.